వేదికని అలంకరించినటువంటి ప్రధాన ఉపాధ్యాయుల గారికి మరియు ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు ఉపాధ్యాయుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజు మనం ఇక్కడ హాజరు కావడానికి కారణమైన సర్వపల్లి రాధాకృష్ణ గారి గురించి ఉపాధ్యాయులు మరియు పిల్లలు చాలా చక్కగా చెప్పారు. వాళ్ళు చెప్పే విషయాలు కాకుండా ఆయన గురించి ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కాదు, మనం టీచర్స్ ప్రతి రోజు తన గురించి తెలుసుకుంటాం. నేను తన గురించి కాకుండా అంతటి గొప్ప వృత్తిలో ఉంటూ మనకు సేవ చేయడానికి వచ్చింది ఇక్కడ ఉపాధ్యాయుల గురించి కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మయే శ్రీ గురువే నమః. తస్మయే శ్రీ గురువే నమః. గురు బ్రహ్మ, గురువు ఒక బ్రహ్మ, గురువు ఒక విష్ణు, గురువు ఒక మహేశ్వర. అంటే ఆ త్రిమూర్తుల మన ప్రపంచాన్ని సాధిస్తున్న ఆ త్రిమూర్తులతో పోసినారు మన గురువుల్ని. ఉపాధ్యాయుడు మనకు నేర్పే ప్రతి ఒక్క విషయం మనం చాలా జాగ్రత్తగా వింటే ఆ విషయాలు రేపు పొద్దున ఎప్పుడో ఒకసారి ఉపయోగపడతాయి. అంతేకాకుండా తన గురించి ఆలోచించి పనిచేసేవాడు మూర్ఖుడు, తనను మరించి ఎదుటి వాళ్ళ కోసం ఆలోచించి పనిచేసేవాడు ఉపాధ్యాయుడు అని చెప్పారు కొందరు మహానుభావులు. ప్రపంచమే ఒక పుస్తకమని, ఆ పుస్తకంలో ఒక అధ్యాయం అవ్వమని అనునిత్యం నూరిపోసేవాడు గురువు. అంటే ఈ ప్రపంచం అనేది ఒక పుస్తకం లాంటిది. అందులో నువ్వు ఒక పాఠ్యాంశంలా ఉండి నిన్ను చూసిన ప్రతి ఒక్కరికి నువ్వు ఆదర్శంగా నిలువమని చెప్పేవారు గురువు. ఇంతటి పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ మనందరికీ ఆదర్శప్రాయాలుగా నిలిచారు మన ఉపాధ్యాయులు. నైతిక విలువలతో ఎలా నడుచుకోవాలనే విషయాన్ని ఎన్నో సందర్భాలలో వివరించారు. అంతేకాకుండా విద్యతో పాటు వినయం, విధేయత, క్రమశిక్షణతో ఎలా మసులుకోవాలనే విషయాన్ని తెలియజేశారు. జ్ఞానమే ఒక గొప్ప శక్తి సంపద అనే విషయాన్ని తెలియజేశారు. మనను మంచి దారిలో తీసుకుని వెళ్ళడం కోసం మనమే సున్నితంగా దండించేవారు. సార్ వాళ్ళ డ్రెస్సింగ్ సింపుల్సిటీగా ఉంటూ మనందరికీ మార్గదర్శకులుగా నిలిచారు. తమ సోమా జ్యోతిర్గమయ అన్నట్టు చీకటి నుండి వెలుగు దారి చూపి మనందరికీ మార్గదర్శకులుగా నిలిచారు. ఎవరైతే ఉపాధ్యాయుల మాటలు వింటారో వజ్ర వైడూర్యాల వంటి సంస్కరాలను కలిగి ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని కోరుతూ ఇప్పుడు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని ముగిస్తుంది.